Hello guys, welcome back to my YouTube channel Rhythm of Life Lately. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బాగున్నా కొంచెం బాగాలేదు, బట్ సెట్ అయిపోతాము. సో అందరూ బాగుండాలని అనుకుంటూ లెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఎక్కడికి ఏంటి బ్లాగ్ అంటే, నేను ఆల్రెడీ మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు. నేను చెప్పాను మీకు దట్ షాపింగ్కి వెళ్తున్నాం, గ్రాడ్ ఉంది, లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పి. సో ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ అన్నీ కార్లో ప్యాక్ చేసేసి కావాల్సినవి అన్నీ వీఆర్ అబౌట్ టు స్టార్ట్. ఈవినింగ్ 5 అయింది, ఆల్మోస్ట్ రేపు ఆఫ్టర్నూన్ అయిపోతుంది మేము రీచ్ అయ్యేసరికి. సో యా ప్రెప్ అంతా చేసేసుకొని ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్. సో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అండ్ చాలా హెల్ప్ అవుతుంది నాకు. అందరూ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు కానీ బట్ ఫాలో అయితే చేయట్లేదు. ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసి చూడండి. యా గైస్ లెట్స్ గో. అందరూ ఆల్మోస్ట్ రష్గా ఉన్నారు, అటు ఇటు చెల్లి, లహరి, సిస్టర్స్ అందరూ. యా విఘ్నేష్, సో నన్ను పిలుస్తున్నారు అక్కరా అని. యా నేను కొంచెం వీడియో బయట ఇచ్చేసి వస్తా అని చెప్పి అన్నాను. వాళ్ళంతా బయట గజిబిజిగా తిరుగుతున్నారు. లెట్స్ సీ. యా గైస్ లెట్స్ గో. ఆల్ డన్, ఆల్ చెక్. ఇక్కడ క్యాండిల్స్ ఏం లైట్ చేసలేవు. లైక్ విండోస్ ఆల్ గుడ్. జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట, అన్ని రూమ్స్ ఏమైనా మర్చిపోయామా ఇంకా అని చెప్పి. యా ఆల్ గుడ్. గైస్ మేము కార్లో ఏమైతే ప్యాక్ చేసుకున్నామో ఇప్పుడు అన్నీ చూపిస్తాను నేను. ఈ ఐస్ బకెట్లో కోక్, స్ప్రైట్, కొంచెం ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ పెట్టుకున్నాము. బికాజ్ మాకు రైడ్ చాలా టైం పట్టింది కాబట్టి. అండ్ ఇక్కడంతా ఒక వాటర్ బాటిల్ సెట్, అండ్ ఇందులో స్నాక్స్ పెట్టుకున్నాం. అండ్ మా లగేజ్ అయితే ఇది. సో ఇది ఎస్యూవీ కాబట్టి కొంచెం గట్టిగానే పట్టాయి. అండ్ ఒకటి పెండింగ్ ఏంటంటే మా షూస్ అనమాట, అది ఒక్కటి విఘ్నేష్ వచ్చి పెడతా అన్నాడు. అండ్ ఇక్కడ నా గ్రాడ్ షర్ట్ అండ్ నా డ్రెస్ ఇక్కడ నేను తగ్గించాను అనమాట. కొంచెం నలక్కడనే ఉంటాయని, ఎందుకంటే ఐరన్ చేసి పెట్టాను. నేను వెయిట్ చేస్తున్నాను. లహరి మూవీ డౌన్లోడ్ చేసుకుంటుందంట, సో వెయిట్ చేస్తున్నాము అందరం లహరి కోసం. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోతాము. గాయస్ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే చూడండి ప్లీజ్. అండ్ మీ ఇంట్లో కాస్త మీ పేరెంట్స్ని, మీ బ్రదర్స్ని మీకు కనుక నచ్చినట్లయితే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేసి అయితే చూపించండి. సో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. హౌస్ అయితే లాక్ వేసేస్తున్నాం. మా చెట్లకి అయితే వాటర్ ఇట్లా పెట్టేస్తాము ట్రీస్కి, అక్కడ కూడా 2. సో మీరు కూడా ఎవరైనా ఉంటే ఈ ఐడియా ఫాలో అవ్వండి. అరే నేను వాడుతున్నా నిన్నే. లెట్స్ గో గైస్. టెంపరేచర్ తగ్గి కొంచెం వచ్చేసాం మేము. సో లాంగ్ రైడ్స్లో ఇది నా 5th రైడ్ అనమాట. ఇంత లాంగ్ రైడ్ ఇది 5th టైం యూఎస్ వచ్చాక. అండ్ మీట్ లహరి మనతో పాటు సాయంత్రం వేళల్లో చల్లగా స్టార్ట్ అవుతూ. అరే ఇంట్రొడక్షన్ ఇస్తున్నారా? ఓకే. సో మీట్ లహరి, మీట్ విఘ్నేష్. అండ్ చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ ఇయర్స్ కాదు, కొంచెం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నా సిస్టర్ ఫస్ట్ టైం మయామి బార్డర్ దాటబోతుంది. తన ఫస్ట్ లాంగ్ రైడ్ స్టార్ట్ అయిపోతుంది. సో తనని నేను తర్వాత చూపిస్తాను. ప్రెజెంట్ కొంచెం సీట్ ఎద్దరికి వేసుకుని డ్రైవ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, బికాజ్ షీఈ్ ఆర్ పైలట్ టుడే. సో అందుకే కొంచెం తనని చూపించట్లేదు. యా గైస్ అది మరి ఇంట్రడక్షన్లో అయిపోయినాయి. విఘ్నేష్ మర్చిపోయాను, సారీ గైస్. అతను యాక్చువల్లీ దింపేస్తాను చెట్లు వచ్చాక, కోతి కదా, అందుకే చూపించలేదా. మాట్లాడమేంటి విఘ్నేష్? యా గైస్ సో స్టార్ట్ అయిపోయాం మేము. కొంచెం మా చెల్లి చూపించినట్టు చూపిస్తున్నా, బికాస్ దోల ఆత్రం. సో
యాక్చువల్లీ మాకు నేమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూర్చున్నాడు కదా స్పెట్స్ పెట్టుకుని, హిజ్ నేమ్ ఇస్ పత్తి, పెద్ద పత్తి, ఇంటికి పెద్ద పత్తి అనమాట. షీఈ్ అతి, ఏదైనా అతి ప్రేమ, అతి కోపం, అన్ని ఎమోషన్స్ అన్నీ అతి ఎక్కువ ఉంటాయి. అందుకే దానికి అతి అని పెట్టాం. ఏ సిచ్యువేషన్లో అయినా పక్కనోడిని ఊరికే ఎదవలు చేసే మనిషి అక్కడ ఒకటి కూర్చోంది, పెద్ద పిచ్చ. సో అన్నీ బుర్రలో పెట్టుకుని చాలా ఇంటెలిజెంట్గా ఎవరైతే మంచిగా అన్నీ చుట్టుముట్టి ఒక విధానంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వెళ్తారో అది నేను. అందుకే చిన్న పిచ్చి అని చెప్పి పేరు పెట్టుకున్నాను. విఘ్నేష్ బిహేవ్, అది నేను బీపేస్తాను. యా, నా ఫ్రేమ్లో విఘ్నేష్ కనిపిస్తున్నాడు, నాకు నచ్చట్లేదు. యా, ఈ ఫ్రేమ్ ఏదో బాగుంది. యా, జలస్. అంటే కోతులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను కోతిలా లేను, నువ్వే కోతిలా ఉన్నావు అని చెప్పి నాకు జలస్. చెట్ల దగ్గర ఆపుదాం, దింపేస్తాం. మనం వెళ్ళే దాంట్లో కొండలు రావు, ఎందుకంటే మనమే, నువ్వే పెద్ద కొండ కాబట్టి. నేను ఫస్ట్ టైం పని చేశాను. సో నిన్న ఇంకా చెప్పడం ఏంటంటే, మేము నా గ్రాడ్కి స్టార్ట్ అవుతామని మేము అందరం నెయిల్ ఆర్ట్స్ చేయించుకున్నాము. ఇది నా నెయిల్ ఆర్ట్. డాడీ షోయాస్ నెయిల్స్ చేయించుకున్నాం. పడమా షోయాస్, జస్ట్ దీని ముందు పెట్టి కెమెరా పర్లేదు. యా, అది అందుకే నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు, డ్రైవింగ్ ఎవడో నేర్పించలేదు. సాఫీగా వెళ్ళిపోతే నెయిల్ పెయింట్ చూపించమన్నా, పాపం డ్రైవింగ్ అంటుంది కానీ నేనే చూపించమన్నా, అందుకే నాకు డ్రైవర్ లైసెన్స్ ఎవరు ఇవ్వలేదు. యా గైస్, అతి ముఖ్యమైన గెస్ట్ని పరిచయం చేయలేదు ఈ డ్రైవ్లో. మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మా పాపారావు. వీడిని వదిలేసి నేను ఎక్కడికి రాను. సో వీళ్ళకోసం ఒక డ్రెస్ కొన్నా, కానీ వెయిట్ కోసం డ్రెస్ కొన్నా, బట్ వేయలేదు, చల్లేస్తుంది అని చెప్పి. కొన్ని మైల్స్ ట్రావెల్ చేశాక మా ఫస్ట్ స్టాప్ అయితే మోబిల్ గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము. కార్లో గ్యాస్ అయిపోయింది. అంటే లైక్ 60 మైల్స్ వస్తుంది, బట్ ఎదర్ ఎగ్జిట్ దొరికిద్దో లేదో, కొంచెం ట్రావెల్ చేయాలి కదా అని చెప్పి ఇంకా మేము ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం అని చెప్పి గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము. మోబిల్ గ్యాస్ స్టేషన్స్. యా, సో లోపలికి వెళ్ళి ఏమన్నా ఎనర్జీ డ్రింక్స్, ఏమన్నా సోడా ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా మీరు చాలా అవర్స్ డ్రైవ్ చేసి మీకు కనుక రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఇట్లా గ్యాస్ స్టేషన్స్ దగ్గర కార్ ఆపేసి కొంచెం అట్లా బ్యాక్ సీట్ అట్లా బ్యాక్ చేసుకుని యూ కెన్ రెస్ట్ అనమాట. 1 or 2 hours అట్లా పడుకుని మళ్ళీ రీస్టార్ట్ అవ్వచ్చు. మేమందరం వాష్రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతాం కార్ ఫిల్ అయిపోయాక. గైస్, హాఫ్ ట్యాంక్ అయిందా? వీడికి ఇంకా పేరు పెట్టలేదు. మా చెల్లి చక్కగా పూజ చేసి వచ్చేటప్పుడు చక్కగా భలే పెట్టింది ఇది. గుడ్ మార్నింగ్. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం టెన్నెసీ. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 2-3 hours డ్రైవ్లో మేము మా లొకేషన్కి రీచ్ అయిపోతాం. అండ్ పొద్దున్నే అయింది కాబట్టి 3.5 hours. సో పొద్దున్నే అయింది కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. అండ్ మా సిస్టర్ స్టార్బక్స్ కాఫీ అయితే తీసుకుంది, లాటీ టీ అంట. మేము మెక్డొనాల్డ్స్లో బ్రేక్ఫాస్ట్ చేసాం. అండ్ యా గైస్, నేనైతే 1/2 hour పడుకున్నా. అసలు చాలా ట్రై చేశాను నిద్రపోవడానికి, బట్ నిద్ర పట్టలేదు. గుడ్ మార్నింగ్ చెప్పండి మా వ్యూయర్స్కి అందరూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టైల్ గుడ్ మార్నింగ్ అలా చెప్పాలా, జుట్టు ఇట్లా పెట్టుకుని గుడ్ మార్నింగ్. సో ఫైనలీ ఆఫ్టర్ 16 hours లాంగ్ డ్రైవ్ తర్వాత మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇది టెన్నెసీకి వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి 2 hours నా కాలేజ్ స్టేట్ కెంటకీ లూయివిల్. సో నేను హోటల్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాను, బట్ ఏం షూట్ చేయలేకపోయాను బికాజ్ వీఆర్ ఆల్ టైర్డ్. నైట్ అంతా నిద్ర లేకుండా డ్రైవింగ్, అండ్ మేమందరం చాలా టైర్డ్ అయిపోయాము. సో ఈ వ్లాగ్ నా నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డేకి కంటిన్యూ అయ్యింది. చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అంతా బ్యాక్గ్రౌండ్లో చాలా
డిస్టర్బెన్స్ వస్తుంది బికాజ్ మా తమ్ముడు వచ్చాడు. వాడంటే నాకు అసలు ఇష్టం ఉండదు. పిల్లకపోయినా వచ్చాడు నా గ్రాడ్యుయేషన్. ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ డే. ఫైనలీ ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ అన్నమాట. అన్నీ చూపించే ముందు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. అండ్ హీఈస్ మై బ్రదర్. తన నేమ్ సత్య అనమాట. తను వేరే స్టేట్లో ఉంటాడు. ఈరోజు నా గ్రాడ్ కోసం అని చెప్పి నా కాలేజ్ ప్లేస్కి వచ్చాడనమాట. యా మా హోటల్ అంతా చాలా మెస్సీగా ఉంది. నేను అన్నీ చూపించలేను. యా వీఆర్ గెట్టింగ్ రెడీ. అండ్ ఈరోజు ఫ్రేమ్లోకి గౌతమి మీరు అందరు చూసారు కదా, మీకు తెలుసు కదా, మీరు ముందు వీడియోస్లో చూస్తారు. టడా హాయ్ చెప్పు. సిగ్గు అనమాట. క్యాన్సిల్ చేయడం కదా, నేను ఎడిట్ చేసుకుంటా. సో గౌతమి ఈజ్ హియర్. మేమిద్దరం గ్రాడ్యుయేషన్ అండ్ వైషు వాళ్ళ అక్క వాళ్ళతో వచ్చింది. సో నేను వెళ్ళాక మీకు చూపిస్తాను. సో యా మా తమ్ముడు అంటే చూపించాలంట. మొత్తం హుడీ వేసేసుకుని కనీ కనిపించిన. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నా మొహం మొత్తం బ్లష్ అయిపోతుంది. సో నా రంగు కనిపించదు బట్ నాకు ఇన్పర్సన్గా బ్లష్ అవుతుంది. యా గాయ్స్, ఎప్పుడైతే నేను నా డ్రెస్ అయితే వేసుకుని ఆల్మోస్ట్ హెయిర్ అయితే బ్లో డ్రై పెట్టేసుకున్నాను. బికాజ్ నాకు హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. స్ట్రైట్ చేస్తే ఇంకా థిన్గా అనిపిస్తుంది. సో అందుకే నేను ఇట్లే ఉంచేద్దాం అనుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు గ్రాడ్ డ్రెస్ వేసుకుని నేను ఫోటోషూట్ అయితే తీసుకుని స్టార్ట్ అవ్వబోతున్నాం. యా లెట్స్ సీ. గ్రాడ్యుయేషన్కి అయితే నేను ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ పైన మేకప్ అయితే అయిపోయింది. కొంచెం హెయిర్ బ్రష్ చేసుకున్నా అండ్ ఇయర్ రింగ్స్ ఇట్లా చైన్ వేసుకున్నా. యాక్చువల్లీ ఎస్ లాకెట్ చైన్ తెచ్చి అది వేసుకుంటా. ఇది నా గ్రాడ్యుయేషన్ డ్రెస్ అనమాట. సో నేను గ్రాడ్యుయేషన్కి అని చెప్పి ఏదో ఒక గిఫ్ట్, సెల్ఫ్ గిఫ్టింగ్ ఉండాలి కదా. సో సెల్ఫ్ గిఫ్టింగ్ కోసం నేనైతే రింగ్ కొనుక్కున్నా. ఇది రింగ్ అండ్ బ్రేస్లెట్ ఒకటి కొనుక్కున్నా. సత్య నా బ్లాగ్. సత్య డోంట్ ఇరిటేట్ మీ. సపోర్టింగ్ యూ. సి మా అక్క చాలా పొట్టిగా ఉంటుంది. షీ ఈజ్ లైక్ 5'4" అండ్ ఐఎమ్ లైక్ 5'9" or 5'10". లైక్ అంట 5'9", 5'10" అనుకో. ఇంకెందుకు మహేష్ బాబు హైట్ అని చెప్పు. No, I'm not Mahesh Babu. That's why I called my face. That's the ring. Ring. It's from Pandora. Yeah. పాండోరాలో తీసుకున్నా. నాకు అసలు ఇప్పుడు టైం లేదు. నేను అన్ని రెడీ అయిపోయాక వచ్చి చేస్తాను. సరే నేను పెట్టేసుకున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తాను. ఇది నేనైతే జ్యువెలరీ షాప్ చేసాను. సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను. This is nails done by Nails Bar Miami. నేను నెయిల్స్ కూడా చేయించుకున్నాను అన్నమాట. This is lavender. సెట్ అయ్యిందని చెప్పి. Lavender. డోంట్ డిస్టర్బ్. Yeah, what's up? రామకన్నా కాంపాక్ట్ పౌడర్ కావాలి, లేకపోతే నా మొహం లేదమ్మా నా దగ్గర. నీ షేడ్ కావాలి. దీన్ని తీసుకోలేకపోతే నీ షేడ్ ఇవ్వవా ప్లీజ్. మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా సిస్టర్ వాళ్ళందరూ కిందకి రావాలి, మా తమ్ముడు అందరూ. అండ్ మేము క్యాంపస్కి అయితే హెడ్ అయ్యాము. క్యాంపస్కి వెళ్ళి 2:15కి గ్రాడ్ రిపోర్టింగ్ అండ్ 3 o'clockకి గ్రాడ్ స్టార్ట్ అయింది. సో యా వీఆర్ ఆల్ సెట్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేము ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ అయిపోయింది. యూనివర్సిటీకి వచ్చేసాము. ఇంకా 2 minutes. మా గ్రాడ్ వర్క్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. అండ్ జోక్ ఏంటంటే నా ఇద్దరు ఫ్రెండ్స్ గ్రాడ్ డ్రెస్సెస్ కూడా నా దగ్గరే ఉన్నాయి. కోట్ అవి పాప వాళ్ళు గ్రాడ్ వర్క్లో నుంచున్నారు. యా గోయింగ్ గైస్. వితౌట్ డ్రెస్సెస్ అంటాం. అంటే డ్రెస్ ఉంది బట్ పైన కోట్ అవి లేవు. క్లారిటీ ఉండాలి. యూట్యూబ్ ఏమనుకుంటున్నా ట్రోల్ చేసి పడేస్తారు. కాపీరైట్స్ పడిపోతాయి. సత్యగాడు ఇందాకేదో అంటే ఏదో వర్డ్ యూజ్ చేశాడు. రే నువ్వు నా వ్లాగ్లోకి రాకపోయినా పర్లేదు, నాకు నా యూట్యూబ్ తీసేకుండా ఉంటే చాలు నీ వల్ల. కొంచెం ఫేస్ అంతా ఆయిలీ అయిపోయింది నాది కదా. ఇప్పుడు అంటే
దొబ్బుతా అని చెప్పి బాగుందని చెప్పేస్తున్నారు. బట్ నిజంగానే ఫేస్ కొంచెం ఆయిలీ అయిందనమాట. అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మా గ్రాడ్ వర్క్ కూడా ఎదురు స్టార్ట్ అయిపోయింది. ఫైనలీ for all of those who have been a part of the music and a part of the preparations for today. ఫైనలీ ఇయర్ అయితే నేను, నా బెస్ట్ ఫ్రెండ్ గౌతమి అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ రవి మేమైతే గ్రాడ్యుయేట్ అవుతున్నాం. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు గో అప్. అందరం సెట్ చేసుకుని రెడీ అయ్యి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద స్టేజ్ అండ్ ఫైనలీ ద మూమెంట్. రామసీతారెడ్డి మల్లారెడ్డి మహీర్ హుసేన్ మహమ్మద్. సో గ్రాడ్ అట్లా అయింది. గ్రాడ్స్ ఎండ్ అయిపోయాక ఇంకా బయటకు వచ్చి కొన్ని ఫోటోషూట్స్ తీసుకుని మేమైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయింది. అందరం లంచ్ చేయలేదు కాబట్టి ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. మా గ్రాడ్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. అందరూ ఆకలి మీద ఉన్నారు. అండ్ ఫైనలీ వీ కేమ్ బ్యాక్ అండ్ లంచ్ అయితే స్టార్ట్ చేసాం నా ఫేవరెట్ రెస్టారెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ కేమ్ ఫర్ మీ టుడే అండ్ సెలబ్రేటెడ్ మై డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్.